రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులారా, గమనించండి, చక్కటి మాట మనము చదువుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం ఎదురు పెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన సర్వమానవాళికి ఒక శ్రేష్టమైన పిలుపునిస్తున్నాడు. భూలోక ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు. దేని కొరకు తండ్రి అయిన దేవుడు ఆయన సర్వలోక ప్రజలను పిలుస్తూ ఉన్నాడు అంటే, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో మనము సహవాసము చేయు నిమిత్తమని దేవుని వాక్యంలో చూసుకున్నాం. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? సర్వలోక ప్రజలను ఎందుకు ఆయన పిలుస్తున్నాడు అంటే, ఆయన అంటున్నాడు, భూలోక నివాసులారా, భూలోక ప్రజలారా, ఇదిగో నేను నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మీ మధ్యలోనికి పంపించాను. ఆయనతో మీరు సహవాసము చేయడానికి రండి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయనతో సహవాసము చేయడానికి మనమందరమును కలిసి యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసము చేయడానికి తండ్రి అయిన దేవుడు మనలను పిలుస్తున్నాడు. మనలను పిలుస్తున్నాడు. మనలను పిలుచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు, ప్రియులారా, గమనించండి, ఒక శ్రేష్టమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైనటువంటి పిలుపు మన దగ్గరికి పంపించి, మీరు నా ప్రియకుమారుడైన యేసయ్యతో మీరు సహవాసం చేయండి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసం చేయాలి? ఆయనతోనే ఎందుకు మనము సహవాసం చేయాలి? ఈ లోకంలో బోలెడన్ని సహవాసాలు మనకున్నాయే, ఎందుకు ఆయనతోనే మనం ఎందుకు సహవాసాన్ని కలిగి ఉండాలి? ప్రియులారా, గమనించండి, లోకములో జీవించే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక సహవాసములో ఖచ్చితంగా ఉన్నాడు. సహవాసము లేని వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. భార్య ఉందంటే భర్త సహవాసం కలిగి ఉంది. భర్త భార్య సహవాసం కలిగి ఉన్నాడు. పిల్లలు తల్లిదండ్రుల సహవాసాన్ని కలిగి ఉన్నారు. ప్రియులారా, గమనించండి, అక్క చెల్లెల సహవాసం కలిగి ఉంది. చెల్లి అక్క సహవాసం కలిగి ఉంది. అన్న తమ్ముడు సహవాసం కలిగి ఉన్నాడు. తమ్ముడు అన్న సహవాసాన్ని కలిగి ఉన్నాడు. బంధువుల సహవాసం కలిగి ఉన్నారు. స్నేహితుల యొక్క సహవాసం కలిగి ఉన్నారు. లోకంలో జీవించే ఏ మానవుడైనా సరే, పిల్లలు గమనించండి, సహవాసం లేకుండా బ్రతకడం లేదు. ఖచ్చితంగా సహవాసాన్ని కలిగి బ్రతుకుతున్నాడు. సహవాసాన్ని కలిగి బ్రతుకుతున్నాడు.
సమాజంతో సహవాసము, బంధువులతో సహవాసము, ఇరుగు పొరుగు వారితో సహవాసము, నీ స్నేహితులతో సహవాసము, లేక నీ భార్యతో సహవాసము, నీ భర్తతో సహవాసము. ప్రియులారా గమనించండి, ఏదో ఒక సహవాసం ఖచ్చితంగా కలిగి ఉన్నారు. సహవాసము లేని వ్యక్తి అంటూ భూమి మీద లేడు. ప్రియులారా ఖచ్చితంగా సహవాసం కలిగి ఉన్నాడు. ఈ సహవాసం కలిగి ఉన్నటువంటి మానవునితో దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే, భూలోక నివాసులారా, ఇదిగో మీరు లోక సంబంధమైన సహవాసాలు మీరు కలిగి ఉన్నారు, కానీ దానికంటే బహు శ్రేష్టమైన సహవాసాన్ని నేను మీకోసం సిద్ధం చేశాను. ఇదిగో నా ప్రియకుమారుడు యేసుక్రీస్తును మీకోసం ఈ లోకానికి పంపించాను. రండి, మీరు ఆయనతో మీరు సహవాసాన్ని చేయాలి, ఆయనతో మీరు సహవాసము కలిగి బ్రతకాలి అని దేవుడు తన ఉన్నతమైన పిలుపు చేత మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరోసారి స్తోత్రం చెప్పండి. అప్పుడైన దేవుడు పిల్లలను గమనించండి, ఆయనతో సహవాసము చేయడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడండి, మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కానీ పిల్లలను గమనించండి, ఎందుకయ్యా యేసు ప్రభుతో మనం సహవాసం చేయాలని తండ్రి అయిన దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి పంపించు, మీరు ఏదో సహవాసం చెయ్యండి అని చెప్పి ఎందుకు ప్రభు మనల్ని బ్రతుకులాడుతున్నాడు? ఎందుకు ఆయన మనల్ని ఇలా ప్రోత్సహిస్తూ ఉన్నాడు? కారణం ఏంటి అంటే, లోకములో ఉన్న సహవాసాలలో మోసం ఉంది. లోకములో ఉన్న సహవాసం అది మనకు కీడు చేస్తుంది. లోకములో ఉన్న సహవాసం అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది. లోకములో ఉన్న సహవాసం అది మనకి ప్రమాదాన్ని చేకూరుస్తుంది. ఈ రోజున ఏ సహవాసము చేయాలో కూడా మనుషులకు అర్థం కాని పరిస్థితి. దేవుడి వాక్యాన్ని మనం గమనించి ఆలోచన చేస్తే చూడండి, బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త 15వ అధ్యాయం 11వ వచనములో నుండి మనము చదివితే, వినండి, మీరు తర్వాత చదువుకోండి. 11వ వచనంలో నుండి మనం చదివితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో ఒకడు చిన్నవాడు. ప్రియులారా, స్నేహితుల యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నాడు మనవుడు. స్నేహితుల సహవాసాన్ని కలిగి ఒక రోజున తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నాకు రావాల్సిన భాగం, నాకు రావాల్సిన వాటా, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి, నేను దూరదేశం వెళ్ళిపోయి వ్యాపారం చేసి లాభం సంపాదించాలి అన్నాడు. తండ్రి ఆ కొడుకు మనసును బాధ పెట్టడం ఎందుకు అని, వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని, ప్రియులారా గమనించండి, ఆ తండ్రి కోరినటువంటి ఆస్తిని, వాడికి వెళ్ళవలసిన ఆస్తి, వాడికి వెళ్ళవలసిన వాటా భాగాన్ని ఇచ్చి, ప్రియులారా గమనించండి, కుమారుని సంతోషపెట్టాడు. తండ్రితో సహవాసం తెంచుకున్నాడు, తండ్రితో బంధాన్ని తెంచుకున్నాడు, లోక సహవాసం ప్రాముఖ్యమని ఎంచుకున్నాడు, స్నేహితుల యొక్క సహవాసమే ప్రాముఖ్యమని ఎంచుకొని ప్రియులారా తండ్రి దగ్గర రావాల్సిన వాటాను తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ స్నేహితులు వాడి దగ్గర ధనమున్నంత కాలం, ధనమున్నంత సేపు వాడితోనే కలిసి మెలిసి సహవాసం కలిగి బ్రతుకుతూ వచ్చారు. ఒకరోజు ప్రియులారా గమనించండి, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఆస్తి ధనమైపోవడం ఈ స్నేహితులు గుర్తించి వాడిని అక్కడే వదిలేసి వీళ్ళు బయలుదేరేసేసి ఇంటికి వచ్చేసాడు. వాడు ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరోడయ్యాడు. ఉదయమే లేచి చూశాడు, ఎవ్వరూ కనిపించడం లేదు. బయటకు వెళ్ళి చూశాడు, ఒక్క స్నేహితుడు కూడా లేడు. ప్రియులారా గమనించండి, ఏం చేయాలి అర్థం కావడం లేదు. ప్రియులారా గ్రహించాడు, నా స్నేహితులు నన్ను మోసం
చేశాడు, గ్రహించాడు. బాధ కలిగింది. తండ్రి దగ్గరికి వెళదామా? ప్రియులారా గమనించండి, వెళ్ళడానికి మనసు రావడం లేదు. వెళదామన్నా తన దగ్గర చిల్లిగా చేతిలో లేదు. ఒక ప్రక్క ఆకలి బాగా అవుతుంది, ఏమి చేయాలో అర్థం కావడం లేదు. ప్రియులారా గమనించండి, వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆకలి మంట నేను తట్టుకోలేను కనుక, నేను భరించలేకపోతున్నాను కనుక ఒకరి చెంత చారాలి అనుకున్నాడు. అనుకొని పందులు కాయడానికి ఒకరి దగ్గర చేరాడు. పందులు కాయడానికి ఒకరి చెంత చేరాడు. మనవుడి పరిస్థితి ఒకప్పుడు తన స్థాయి ఏంటంటే యువరాజుగా పెరిగినవాడు. తన స్థాయి యువరాజుగా ఉన్నవాడు. 10 మంది ఎప్పుడు తన చెప్పు చాతుల్లో ఉండేవాళ్ళు. వాడే పరిపాలన చేసేవాడు. ఇప్పుడు పందులు కాస్తున్నాడు. ఆ పందుల యజమాని ప్రియులారా వాడి ఆకలిని ప్రియులారా తృప్తికరంగా తీర్చలేకపోయేసరికి పందులు తినే పొట్టు తినడానికి, పందులు తినే పెంట తినడానికి సిద్ధపడ్డాడు. మనోడి పరిస్థితి చూసారా అంతకాడికి తిరిగి దాచబడిందో? అంటే ఈ లోకములో ఉన్న స్నేహితుల సహవాసమే కానివ్వండి, బంధువుల సహవాసమే కానివ్వండి, ఏ సహవాసమైనా ఆ సహవాసం ప్రియులారా అది స్థిరంగా శాశ్వతంగా మనలను తీసుకొని వెళ్ళదు. అది నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ లోక సంబంధమైన సహవాసం అది ఏదైనా సరే అది మనకి ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఈయన గారు ఆ సహవాసం మాటలు విని ఆ సహవాసములో ఉండి మోసపరచబడ్డాడు. భయంకరమైన స్థితికి దిగజార్చబడ్డాడు. భయంకరమైన స్థితికి దిగజార్చబడ్డాడు. స్నేహితుల సహవాసమే కాదండి, ఈ రోజుల ప్రియులారా గమనించండి, నాకు భర్త సహవాసం ఉందని ఆనందపడే వాళ్ళు భార్యలు ఎంతమంది లేరు? భార్య సహవాసం నాకు ఉందని చెప్పి సంబరపడే భర్తలు ఎంతమంది లేరు? లోకంలో కోకొల్లలుగా కనబడుతున్నారు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఒక భర్త ప్రియులారా ఒక భర్త 2 పిల్లల్ని కన్న తర్వాత భార్యను పిల్లల్ని కుటుంబాన్ని పోషించడం కోసం ప్రియులారా ఒక ఉద్యోగాన్ని వెతుకొని వేరే ప్రాంతానికి ప్రియులారా గమనించండి ఆయన వెళుతూ ఇంటి దగ్గర భార్యకు చెప్పాడు, జాగ్రత్తగా ఉండండి, నేను మీకు ఏమి తక్కువ కాకుండా నేను నెల నెల మీకు పంపిస్తాను. ప్రియులారా భర్త అన్న మాట ప్రకారమే భర్త పంపిస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఏమీ తక్కువ కాకుండా ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు, లేమి లేకుండా బ్రతకగలుగుతూ ఉన్నారు. ఈ లోపుగా జరిగిన సంఘటన ఏంటంటే ఈ భార్య ప్రియులారా గమనించండి, అలాగూ బ్రతుకుతూ పోషించబడుతూ పిల్లలను నమ్మకంగా చూసుకుంటూ భర్త ఎడల నమ్మకంగా బ్రతకలిసిన ఈ భార్య వేరొక పురుషులతో సంబంధం పెట్టుకుంది. వేరొక పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ అక్రమ సంబంధాన్ని కాస్త ఆ పిల్లలు ఒక దినాన్ని చూశారు. పిల్లల కంటిలో పడింది. పిల్లలు వాళ్ళ తండ్రికి చెప్తే రేపొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి ప్రియులారా గమనించండి, కన్న పిల్లలనే చేతులారా విషం పెట్టి చంపేసిందంట తల్లి. 2 పిల్లలను ప్రియులారా అన్నంలో విషం పెట్టి చంపేసింది. కన్న తల్లి సహవాసం కోరుకున్న పిల్లలు చిన్న పిల్లలు ప్రియులారా గమనించండి, లోకములో ఉన్న వారిని నమ్మరండి, తల్లి సహవాసాన్ని కోరుకుంటారు. వాళ్ళు తండ్రి సహవాసాన్ని కోరుకుంటారు. వారు ప్రియులారా గమనించండి, నా తల్లి ఈ సహవాసములో నన్ను మోసం చేస్తుందా అని అనుకుని ఉంటారు. వాళ్ళు అనుకోరండి, అనుకోరు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు. ఇది తప్పు, ఇది పొరపాటు, ఇది అన్యాయం అని చెప్పు దైవజనుడు గద్దిస్తే, హెచ్చరిస్తే ఆ దైవజనుడు జైల్లో పెట్టి చెరసాల్లో పెట్టి భయంకరంగా హింసించేశారు.
ప్రియులారా గమనించండి. అంటే నా అన్న ఇలా చేస్తాడు అనుకున్నాడు తమ్ముడు? అనుకోలేదు. అంటే అన్నదమ్ముల మధ్య ఉన్న సహవాసం ఉందే, ఆ సహవాసం కూడా ప్రమాదమేనండి. ఆ సహవాసం కూడా ప్రమాదమేనండి. అది ప్రియులారా గమనించండి. అన్నదమ్ముల మధ్య ఉన్న సహవాసమైన ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అక్క చెల్లెల మధ్య ఉన్న సహవాసమైన అది నష్టాన్ని తీసుకొస్తుంది. స్నేహితులుగా ఉన్న సహవాసమైన ప్రియులారా గమనించండి, అది నష్టాన్ని తీసుకొస్తుంది, అది ఇబ్బందిని తీసుకొస్తుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ప్రియులారా, లోక సంబంధమైన సహవాసాలలో మోసం ఉంది, అన్యాయం ఉంది, కీడు ఉంది, నష్టాలు ఉన్నాయి. అందుకే నా ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగూ కీడు అనుభవిస్తూ ఉన్నా ప్రియులారా, అలాగూ శాపాన్ని అనుభవిస్తూ ఉన్న, నష్టాన్ని అనుభవిస్తూ ఉన్న, ఇబ్బందిని అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ప్రియులారా, ఈ పరిస్థితి అంతా ఈ దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా? నా పిల్లలు ఎలాగ మోసపరచబడుతున్నారు, నా బిడ్డలు ఎలాగ నష్టపోతూ ఉన్నారు, నా పిల్లలు ఎలాగ భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళుతూ ఉన్నారు కనుక నేను వారికి శ్రేష్టమైన సహవాసాన్ని నేను సిద్ధపరచాలని చెప్పి దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఇప్పుడు సర్వలోక ప్రజలను ఆయన పిలుస్తూ ఉన్నారు. సర్వలోక నివాసులారా, ఓ భూప్రజలారా, విశ్వాసులారా, దేవుని పిల్లలారా, ఇదిగో నా ప్రియకుమారుడు యేసుక్రీస్తుతో మీరు సహవాసం చేయడానికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి. ఆయన పిలుపుకు లోబడి, ఆ పిలుపుకు విధేయత చూపి ఎవరు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి వస్తారో ఆయనతో సహవాసం ఎలా ఉంటుందయ్యా అంటే బైబిల్లో చదువుతారు. యోగ గ్రంథం 22వ అధ్యాయం త్వరగా చదువుతాం. యోగ గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియులారా, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేసిన యెడల, ఆయనతో సహవాసము చేస్తే, దేవునితో యేసుక్రీస్తు ప్రభుతో నీవు సహవాసాన్ని పెట్టుకుంటే చెప్పండి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. నీ హృదయంలో సమాధానం కలుగుతుంది. ఏమండి, యేసుక్రీస్తుతో సహవాసము కాకుండా ఒకవేళ ప్రియులారా గమనించండి, లోక సంబంధమైనటువంటి సహవాసములోనే ఉన్నామనుకోండి, లోక సంబంధమైన సహవాసములోనే ఉన్నామనుకోండి, ఆ అన్న తమ్ముడు వారి నిలుచుకున్నాడే, తమ్ముడిని మోసం చేసి, తమ్ముడికి అన్యాయం చేసి, తమ్ముడు జీవితం మీద ప్రియులారా గమనించండి నొప్పులు వస్తాడే. నా ప్రియమైన దేవుడు పిల్లలను గమనించండి. ఆ తమ్ముడిలో ఇప్పుడు నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా? హృదయంలో ఉంటుందా? నాన్న ఉంటుందా? సమాధానం ఉండదు. సమాధానం ఉండదు. ప్రియులారా గమనించండి, సమాధానం ఉండాల్సిన తన హృదయంలో ఇప్పుడు కోపం ఉంటుంది, ఇప్పుడు కక్ష ఉంటుంది. ప్రియులారా గమనించండి, ఏదైనా కీడు చేయాలి అనే ఓ ప్రియులారా తలంపు వాని హృదయంలో మిగిలిపోయి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుతో మాత్రం నువ్వు సహవాసానికి వస్తే, నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి వస్తే ప్రియులారా గమనించండి, నీవెక్కడా మోసపరచబడదు, నీకెక్కడా న్యాయం జరగదు, ఎక్కడా నీకు కీడు రాదు, ఎక్కడా నీకు అపాయం రాదు, ఏ విధమైన ప్రమాదం నీ జీవితంలోనికి రాదు. అందుకే అలాగూ రాకూడదని, అలాగూ శాపం అనుభవించకూడదని తండ్రి అయిన దేవుడు ఉద్దేశించి నా కుమారుని సహవాసానికి రండి అని పిలుస్తున్నాడండి. ఈ రోజున ఆయన సహవాసాన్ని కోరుకొని ఆయన సహవాసంలో బ్రతికే వాళ్ళు, మొన్న ఒక ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది, నేను నా భర్తకు అన్యాయం చేసి, నా భర్తను మోసం చేసి ఇలా నేను పాపంలో బ్రతికాను. ఒక దినాన
ప్రభు చేత పట్టబడి ప్రభువులోకి వచ్చి ఆయన సహవాసం చేస్తూ ఇప్పుడు నా భర్త నేను కలిసి ఇద్దరం బ్రతకగలుగుతున్నా. ఇప్పుడు ఆయన భర్తకు భార్య మీద అనుమానం లేదు, భార్యకు భర్త మీద అనుమానం లేదు. ఆయనతో సహవాసం చేయగలిగిన వారు సమాధానాన్ని తెచ్చిపెట్టుకుంటారండి. వారి హృదయంలో సమాధానాన్ని తెచ్చుకుంటారు, వారి ఇంటిలో సమాధానాన్ని తెచ్చుకుంటారు, వారి సమాజంలో కూడా వారు సమాధానాన్ని తెచ్చుకుంటారు. సమాధానకరంగా వాళ్ళు బ్రతకగలుగుతారు. ఒక సమాధానమే కాదు, వాళ్ళకి ప్రియులారా గమనించండి, దేవునితో సహవాసము చేసే వారికి సమాధానమే కాదు, మేలు కలుగుతుందంట. మేలు కలుగుతుందంట. ఏ మేలు అండి అది? బైబిల్లో మనం చూస్తే ఆ తప్పిపోయిన ఆ చిన్న కుమారుడు ఉన్నాడే, దూరదేశం వెళ్ళి ప్రియులారా గమనించండి, దుర్వ్యాపారం చేసి వేశ్యలతో సాంగత్యం చేసి తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళిన ఆస్తి పాస్తులను సర్వనాశనం చేసుకున్నవాడు బుద్ధి తెచ్చుకొని మరలా తండ్రి సహవాసం దగ్గరికి పొరగెత్తుకొని వస్తే ఆ తండ్రి కాదనుకుండగా హక్కును చేర్చుకున్నాడే, అది మేలు కాదంటారా? వాని కోసం ప్రియులారా గమనించండి, వాని కోసం ప్రియులారా ఎవరి క్రొవ్విన ఎద్దులను వధించి విందు చేశాడే, అది మేలు కాదంటారా? సంతోష వస్త్రాన్ని వారికి తొడిగాడే, అది మేలు కాదంటారా? పోయిన సంతోషాన్ని తండ్రి ఇచ్చాడే, తిరిగి పోయిన అధికారం మరలా ఇచ్చాడే ఆ కొడుకి, మేలు కాదంటారు ఇదంతా? అంటే ఆయనతో సహవాసం మనము చేయగలిగితే, ఆయనతో సహవాసం మనము కుదుర్చుకోగలిగితే లోకములో ప్రియులారా గమనించండి, గొప్ప మేలు మనం అనుభవిస్తాం, గొప్ప సమాధానాన్ని మనం అనుభవించగలుగుతాము. ఆయనతో సహవాసం కనుక ఆయనతో సహవాసం చేయడానికి వచ్చిన మనము, ఆయనతో సహవాసం చేయడానికి వచ్చిన మనం, ఆయనతో సహవాసం చేయడానికి వచ్చిన మనం ప్రియులారా ఎవరితో సహవాసం చేయాలో తెలుసా? మనం ఎవరితో సహవాసం చేయాలో తెలుసా? మనం నా ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఎవరితో మన సహవాసం ఉండాలి? దేవుని ఎందుకు వచ్చి ఆయన సహవాసాన్ని కోరుకొని, ఆయన సహవాసాన్ని ఆశించి, ఆయన సహవాసంలోనికి వచ్చిన మనం ఏ విధమైన సహవాసాన్ని, ఎవరితో మనం సహవాసం చేయాలి అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. తొందరగా చూద్దాం. దేవుడి వాక్యం మనం చూస్తే సామెతల గ్రంథం 11:20. సామెతల గ్రంథం 11:20 మనం చూద్దాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానుల సహవాసము చేయువాడు అంటే ఇప్పుడు మనం ఎవరు సహవాసం చేయాలి? అమ్మ చెప్పండి, అందరు చెప్పాలి. ఎవరు సహవాసం చేయాలి? మనం జ్ఞానుల సహవాసం చేయాలి. జ్ఞానులు అంటే ఎవరు? వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? మనకి ఎలా తెలుస్తుంది? వీళ్ళు మనకి ఎలా దొరుకుతారు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయంలోకి రండి. 31వ వచనం చూద్దాం. 31వ వచనం. జీవార్థమైన ఉపదేశం. అమ్మ జాగ్రత్తగా వినాలి, మీరు చూడాలి. జీవార్థమైన ఉపదేశము అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వారికి జ్ఞానుల సహవాసం. మనం జ్ఞానుల సహవాసం చెయ్యాలంట, వాక్యం చెప్పే సత్యం. ఇప్పుడు ఆ జ్ఞానుల సహవాసం మనకి ఎలా దొరికిందయ్యా అంటే, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించే వారికి జ్ఞానుల సహవాసం దొరుకుతుంది. జీవార్థమైన ఉపదేశం అనగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం, అనగా దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని అవలంబించడం, దేవుని వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని వినడం, అందులో ఉన్న సత్యాన్ని ప్రియులారా నేర్చుకోవడం ద్వారా జ్ఞానుల సహవాసం మనకు దొరుకుతుంది. జీవార్థమైన ఉపదేశం నువ్వు అంగీకరించకపోతే, ఎంతకాలం దేవుని మందిరంలోకి ఎంతకాలం నుంచి వచ్చినా జీవార్థమైన ఉపదేశం నువ్వు
అంగీకరించకపోతే, వాక్యాన్ని అంగీకరించకపోతే, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకపోతే, వాక్యాన్ని దాచుకోకపోతే, వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకోకపోతే నీకు జ్ఞానుల సహవాసం దొరకదు. ప్రియమైన దేవుని పిల్లలను గమనించండి, మనము జ్ఞానుల సహవాసము చేయాలి. అయితే ప్రియులారా, మనము కొంతమంది సహవాసాలు చేయకూడదు. మనం దేవుని మందిరంలోకి వచ్చిన మనం కొంతమంది సహవాసాలు మనం కలిగి బ్రతకూడదు. దేవుని మందిరంలోకి వచ్చిన మనం జీవార్థమైన ఉపదేశాలు వింటూ, వాక్యం వింటూ, వాక్యం చదువుకుంటూ, అందులో ఉన్న సత్యాన్ని మన జీవితంలో తీసుకొని వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకుంటున్నామే, అప్పుడు జ్ఞానుల సహవాసం మనకు దొరుకుతుంది. అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చెయ్యకూడదు కొన్ని సహవాసాలు కూడా ఉన్నాయి. చెయ్యకూడదు కొన్ని సహవాసాలు ఉన్నాయి. ఎవరు సహవాసం చేయకూడదు? మనం బైబిల్లో చూడండి ఒక మాట త్వరగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం చదవండి. కోప చిత్తులతో సహవాసం చెయ్యకుము. కోప చిత్తులతో, కోపపడే వానితో, కోపం కలిగిన వానితో సహవాసం చెయ్యొద్దు. ప్రియులారా గమనించండి, కోపం 2 రకాలు ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కోపం 2 రకాలు. ఒకటి దైవికమైన కోపం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియులారా గమనించండి, ఆయన కూడా కోపపడ్డాడు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం జరగడాన్ని చూసి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయన కోపపడి అని వ్రాయబడింది. యేసు ప్రభు వారు కోపడ్డాడు. అంటే ప్రియులారా గమనించండి, దైవికమైనటువంటి కోపం, ఆయనది దైవికమైన కోపం. కొంతమంది కోపం ఉంటుంది, దైవికంగా ఉండదు. దైవికమైన కోపం ఉండదు. దైవికమైనటువంటి కోపం అది సరిచేస్తుంది ఒక వ్యక్తిని. దైవికమైనటువంటి కోపం ఒక వ్యక్తిని హెచ్చరిస్తుంది. దైవికమైనటువంటి కోపం ఒక వ్యక్తిలో ప్రియులారా గమనించండి, తప్పును చూపించి సరిచేయబడటానికి ప్రోత్సహిస్తుంది దైవికమైన కోపం. కానీ ప్రియులారా గమనించండి, ఇంకో కోపం ఉందో చూసారా? దైవికమైనది కాదు ఆ కోపం. ఈ కోపం ఏం చేస్తుందయ్యా అంటే, ఈ కోపం ప్రియులారా చాలా భయంకరమైన నష్టాన్ని తీసుకొస్తుంది. ఈ కోపం బైబిల్లో ప్రియులారా గమనించండి, బైబిల్లో కయీను ఉన్నాడు. బైబిల్లో మొట్టమొదటిగా కోపపడిన వ్యక్తి ఎవరు? కయీను. ఈ కయీను కోపపడినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాం. కోపపడ్డాడు. కోపపడి ఏం చేశాడు? ఎందుకు కోపం వచ్చింది మనవాడికి? అసలు దేవుని దగ్గరికి అర్పణ తీసుకెళ్ళారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అయ్యా వింటున్నారా? స్తోత్రం చెప్పండి. ఇన్నోళ్ళు అందరూ హల్లెలూయా. వినలోడు కూడా చెప్పండి హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? అమ్మ కుర్చీలో కూర్చున్న వాళ్ళ అర్థమవుతుంది మీకు ఏమన్నా? ప్రియులారా గమనించండి, ఎక్కడ ఆగిపోయినాం ఇప్పుడు మనం? పర్లా వినండి అమ్మ. కయీను కోపపడ్డాడు. ఎందుకు కోపపడ్డాడు? ఆయనకి ఎందుకు వచ్చింది అసలు ఆ కోపం? వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నారే. ఎవరు వాళ్ళిద్దరు అన్నదమ్ములు? కయీను, హేబేలు. వీళ్ళిద్దరు కలిసి దేవునికి అర్పణలు తీసుకెళ్ళారు. అర్పణలు తీసుకెళ్ళి దేవునికి అర్పిస్తే దేవుడు ఏం చేశాడయ్యా అంటే, కయీను తమ్ముడైన హేబేలు చిన్నవాని అర్పణను దేవుడు అంగీకరించాడు, కానీ కయీను అర్పణ మాత్రం దేవుడు అంగీకరించలేదు. ఎందుకు? దేవుడు అలా చేయడానికి గల కారణం కనబడుతుంది. ఏంటిది? కయీనేమో మనోడు వాడుకొని తీసుకెళ్ళాడు,
అంతే కదా. పనికి వెళ్తే మనం దశమాగం ఎప్పుడు తెస్తాం చెప్పండి? మొత్తం వాడుకొని తిని మొత్తం ఉతికి పారేసి మొత్తం ఒడ్లు కూడా అప్పుడే తీస్తాం. అది కొంతమంది తీసేవాళ్ళు కూడా లేరులే కదా. మొత్తం వాడుకొని ప్రియులారా గమనించండి. అంతే, మిల్లు పట్టించిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారు, తిన్న తర్వాతనే ముందేస్తారు కదా. ప్రియులారా గమనించండి, కయీను చేస్తున్న పనిని వాడుకొని దేవునికి వాడుకున్నట్లు తీసుకెళ్ళి ఇచ్చాడు. హేబేలేమో తమ్ముడేమో శ్రేష్టమైంది తీసుకెళ్ళి అర్పించాలని చెప్పి హేబేలు తీసుకెళ్ళి అర్పించాడు. అందుకే దేవుడు శ్రేష్టమైన అర్పణ అర్పించిన ఆ అర్పణనే దేవుడు అంగీకరించాడు. కయ్యని అర్పణ లక్ష్య పెట్టలేదు, దేవుడు ఒప్పుకోలేదు. ప్రియులారా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కయ్యనికి నా తమ్ముడు తీసుకెళ్ళిన అర్పణ అంగీకరించబడింది, నేను తీసుకెళ్ళింది మాత్రం అంగీకరించబడలేదు అని తమ్ముడి మీద కోపం తెచ్చుకున్నాడంటే మనడు. తమ్ముడి మీద కోపం కొంతమందికి అంతే. కొంతమందికి ఎట్లా వస్తుంది కోపం? ఎప్పుడు పాడుతున్నావండి పాటలు, ఈ వారం కొంచెం ఇంకొకరు పాడారు అనుకోండి, మంచిగా పాడావు అని చెప్పి ఈ వారమే పాడిన వాళ్ళని కనుక సేవకుడు అన్నాడు అనుకోండి, ఇంతకాలం నుంచి పాడుకుంటూ వస్తుంటే ఒక్కరోజు కూడా ఒక్క మొక్క నువ్వు బాగా పాడావని చెప్పి ఒక్క మాట అనలేదు, ఈరోజు పాడిన వాళ్ళతో ఇంత మాట అన్నాడు. ఇప్పుడు పాపం నా మీద మళ్ళిన పాపం ఇప్పుడు ఎటు తిరిగిందో తెలుసా? ఈరోజు పాట బాగా పాడేవన్నారే, పాడిన ఆ మీదకి వెళ్ళిపోద్ది ఇప్పుడు పాపం. చెప్తా వచ్చే వారం ఎంత పాడతావు అని చెప్పేసి నీకు చూడు కదా. అంతే లేచిపోద్ది. ఇక ప్రియులారా గమనించండి, ఇప్పుడు అలాగూ హేబేలు మీదకి వచ్చింది పాపం, హేబేలు మీద మండిపోయింది. కయ్యనికి అన్నకి ప్రియులారా, తమ్ముడా పొలంలోకి వెళ్ళొద్దాం పద, పని చేయాల్సింది ఉంది పద అని చెప్పి పొలంలోకి తీసుకెళ్ళాడు. పని చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా గమనించండి, అన్న ఒక రాయి తీసుకొని తల మీద వేసి కొట్టి చంపేశాడు తమ్ముడిని. ప్రియులారా గమనించండి, కోపంలో చేసిన పని. ఒక ఆయన నేను ఎరుగుదును, కోడి మీద కోపం వచ్చి ఎన్నిసార్లు తోలినా అసలు ఇది పోవట్లేదని చెప్పి ఈ రాయి తీసుకొని ఏసి కొడితే ఆ రాయి అటు తిరిగి ఇటు తిరిగి ఇంట్లోకి పోయి ఎల్ఈడి టీవీ ఉంది చూసారా, 15,000 రూపాయలు పెట్టి అప్పుడే తెచ్చాడంట. సోదరు చెప్పండి హల్లెలూయా. ఒక్క దెబ్బేమిటి పగిలిపోయింది, ఏడుస్తూ ఉన్నాడు. ఏంటయ్యా పని అంటే, ఏం చేస్తావు కోపంలో అంట. కొంతమంది అంటారు, ఏంటన్నమాట చేసేవంటే ఏం చేస్తావయ్యా కోపంలో, ఏం చేసింది అంటే. ప్రియులారా గమనించండి, దైవికమైన కోపం కాకుండా లోక సంబంధమైన కోపం ఉందే, ఈ కోపం మన జీవితంలోనికి నష్టాలు తెస్తుంది. ఇప్పుడు కయ్యను పడిన కోపం, తెచ్చుకున్న కోపం ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలుసా? బైబిల్ గ్రంథంలో ప్రభు అన్నాడు, దేవుడు వీడిని శపించేశాడు. కయ్యని శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళాడు. దేశదిమ్మరిగా దేవుడు చేశాడు. దేశదిమ్మరి అనే ఆ శాపం ఆయన మీదకి రావడానికి కారణం ఏంటయ్యా అంటే, ఈయన పడిన కోపం అండి, ఈయన గారు చూపిన కోపం. ప్రియులారా గమనించండి, నీవు కోపపడే ఆ కోపమందు చూసారా, ఆ కోపం నీ మీదికి శాపాన్ని తీసుకొస్తుంది. ఆ కోపం నీ జీవితంలోనికి నష్టాన్ని తీసుకొస్తుంది. ఆ కోపం నీ జీవితంలోనికి పెను ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ప్రియులారా గమనించండి, నీవు కోపపడే వ్యక్తివే అయితే కనుక ప్రియులారా గమనించండి, నీ వంశంలో నుండి కూడా అదే మనుషులు బయటకు వచ్చేస్తారండి. కయ్యను ఉన్నాడు కదా, కయ్యను కోపడే కదా దేశదిమ్మరయ్యాడు. అదే వంశంలో నుండి వచ్చాడు ఇంకొక ఆయన లెమేకు. కయ్యను ఒక్కడనే చంపాడు, లెమేకు 2 భార్యలు చేసుకున్నాడు. ప్రియులారా గమనించండి, ఈయన ఎంతమందిని చంపాడు తెలుసండి? 2 చంపాడు. కోపం డబల్ అయిపోయింది కదా. ప్రియులారా గమనించండి, అందుకే నీ జీవితంలో ఒకవేళ కోపం ఉంటే దాన్ని ఏం చేయాలి? చూడు, కీర్తన గ్రంథం 37వ కీర్తన
8వ వచనాన్ని చదువుదాం. 37వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. 8వ వచనం 37వ కీర్తన. చూడండి, కోపము మానుము, అనుగ్రహం విడిచిపెట్టు. కోపాన్ని మానాలి. కోపం మన జీవితంలో ఉండకూడదు. ప్రియులారా, ఈ రోజున ఏమని మనుషులలో మనం చూస్తే ఎందుకు విడిపోయారు భార్య భర్తలు అంటే కోపం 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 కోపం. ఏమండి కారణం ఏంటి అంటే కోపం అండి. ఆ కోపంలో అనరాని మాట, ఆ కోపంలో ప్రియులారా గమనించండి, చేయరాని పని, ఆ కోపంలో జరగరాని పని ఏదో జరిగిపోతూ ఉంది, జారిపోతూ ఉంది. ప్రియులారా, మనసు నొచ్చుకొని విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఈ రోజున నీకు బంధువులు దూరం అవ్వడానికి కారణం ఏంటో తెలుసు? నీ కోపం. కొంతమందికి స్నేహితులు దూరం అవ్వడానికి కారణం కోపం. కొంతమందికి ఆత్మీయులు దూరం అవ్వడానికి గల కారణం కోపం. ప్రియులారా గమనించండి, కోపం వలన చాలా నష్టాలు మన జీవితంలో తెచ్చుకోగలుగుతాం. అందుకని మన జీవితంలో మనం ఎవరితో సహవాసం చేయకూడదు అంటే చెప్పండి, కోపపడే వారితో, కోపం కలిగిన వారితో సహవాసం. అమ్మ చెప్పండి అన్న, కోపం పడే వాళ్ళతో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. రెండోది చూద్దాం త్వరగా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. త్వరగా. ద్రాక్షారసము త్రాగువానితోనైనను, మాంసం హెచ్చుగా తినువానితోనైనను సహవాసము చెయ్యొద్దు. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. మొదటి మాట, ద్రాక్షారసం తాగే వాళ్ళతో అంటే మందు తాగే వాళ్ళతో సహవాసం చేయకూడదు. మందు తాగే వాళ్ళతో సహవాసం చేయప్పుడు ఇంట్లో గొడవ వచ్చింది, ఇంట్లో సమస్య వచ్చింది. ఏమండి, ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ప్రియులారా గమనించండి, ఓ తాగుబోతు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి వివరంగా చెబుతూ ఉన్నావే, ఆ చెప్పే ప్రియులారా గమనించండి విషయాలేమో ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవునికి చెప్పగలిగితే అంత బాగుంటుంది. సిగ్గు అనిపించట్లేదు నీకు? ఆ తాగుబోతుడు ఏ విషయం చేయగలుగుతాడు? బైబిల్ గ్రంథంలో తాగుబోతుతనం ఎంత ప్రమాదకరమైందో తెలుసా ప్రియులారా? చూడు, సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. 20వ అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తూ ఉంది, మద్యము అల్లరి పుట్టిస్తూ ఉంది. మద్యం అల్లరి పుట్టిస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తూ ఉంది. మొన్ననే రీసెంట్గా 10 రోజులు 15 రోజుల క్రితం బాగా తాగేసి వాడు నడి రోడ్డు మీద రాళ్ళు ఇటిసిరేసి వాహనాలు దారి మీద పానివ్వకుండా, ఆ మెయిన్ రోడ్డు మీద పానివ్వకుండా ప్రియులారు గమనించండి ఎంత అల్లరి సృష్టించాడో. అలా సృష్టించినోడు చివరికి ఏం చేశాడు తెలుసా? అలా పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నాడు, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నాడు. ఆడు అక్కడే మాడి మస్ అయిపోయి చచ్చిపోయాడు. ప్రియులారు గమనించండి, మందు నీ జీవితంలోనికి ప్రియులారు గమనించండి, అది భయంకరమైన నాశనాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అది అల్లరి పుట్టిస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది. కొంతమందికి పాటలు ఎప్పుడు వస్తాయి తెలుసా? నేను ఎరుగుదును. నా చిన్నప్పుడు ప్రియులారు గమనించండి, వేమురెడ్డిపల్లిలో మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆయన సిఎస్ఐ పాస్టర్, ఆయన గారికి 2 లోటాలో మందేస్తే కానీ వాక్యం చెప్పగలుగుతాడంట. కొంతమంది అంతే, ఒక చుక్క లోపల పడితే అసలు మందిరంలోకి వెళ్ళి ఏమి పాటలు అండి, ఏ పాటలు మామూలు పాటలు కాదు అసలు. నేనే నడిపిస్తానండి మా సంఘాన్ని, నేనే జరిగిస్తానండి. ఎందుకు జరిగించో, ఎందుకు నడిపించో మరి. మందిరంలోకి వెళ్ళే ముందు 2 లోటాలు, మధ్యలో మళ్ళీ ఊపు రావడం కోసం మళ్ళీ మధ్యలో వెళ్ళి మళ్ళీ ఒక లోటా వేసి రావటం. మరి ఎందుకు రాదు మరి ఉద్యోగం? అవసరమైతే కిలోమీటర్ మోకాళ్ళ మీదనైనా నడుపుతారు.
నా గుండెల్లో ఉన్నాడు దేవుడు అని చెప్పేసి అవసరమైతే చొక్కా మొత్తం పీగిలి లాగితే విక్రింతలు పాలు చేస్తుందండి, అల్లరి పుట్టిస్తుందండి, నీ ప్రాణాలు తీసేస్తుందండి అది. ప్రియులారా గమనించండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మందు, అది ఆ మందు ప్రియులారా అది కట్ల పాము వలె వాళ్ళని కాటేస్తుందట. కాటేసింది కనుక్కుని వాడు ట్రాన్స్ఫార్ పట్టుకొని చచ్చిపోయాడు. నిజమే. నా ప్రియమైన దేవుని ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం వింటూ ఉన్న మన జీవితంలో ప్రియులారా మద్యం తాగే వాళ్ళతో కూడా మనం సహవాసం చేయకూడదు. మద్యం తాగే వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. ఇంకెవరితో సహవాసం చేయకూడదంట? మూడో మాట, మాంసం హెచ్చుగా తినేవారితో. చెప్పండి అమ్మ, ఈ మాట చెప్పండి, అందరు గట్టి చెప్పండి. మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చెయ్యకూడదు. మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చేయకూడదు. ఈ మాట అందరూ అనడా నాన్న? నేను చెప్పిన మాట చెప్పండి, మీరు నా వెనక చెప్పండి. మాంసము ఎక్కువగా తినేవారితో నేను సహవాసము చెయ్యను. మాంసము ఎక్కువ తినను. ప్రియులారా గమనించండి, కూర మిగిలిపోయిందని చెప్పి, చేపలు కూర మిగిలిపోయిందని చెప్పి మధ్యరాత్రిలో లేచి ఒక్కడే ముక్కలు తింటండి. తెల్లారినాకంటే మనుషులు మొఖాలు కడుక్కుంటారు, వాళ్ళు సిద్ధపడతారు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యాన్ని మనం గమనించి చూస్తే మాంసము ఎక్కువగా తినే వాళ్ళతో కూడా మనం సహవాసం చేయకూడదు, ప్రమాదం. ఎందుకు మాంసం ఎక్కువగా తినే వాళ్ళతో సహవాసం చేయొద్దు అన్నాడు అంటే, మాంసం ఎక్కువగా తింటే నువ్వు ఆత్మ సంబంధంగా బ్రతకలేవు. దేవుని పిల్లలుగా చెప్పండి, ఏది ఉంటే అది ఖచ్చితంగా తినడం అలవరుచుకోవాలి. నీళ్ళు ఉన్నాయా పిసుకొని తినడం అలవాటు చేసుకోవాలి. గంజి ఉన్నాయా పోసుకొని తాగడం నేర్చుకోవాలి. అంతే. ములక్కాయ కూర, పచ్చడ, పచ్చిపులుసా తినటం నేర్చుకోవాలి. ఈరోజు మాంసం కూర తిని మళ్ళీ సాయంత్రాన్ని కొడుగుడ్డట, మళ్ళీ తెల్లారి పొద్దు కూడా అమ్మా ఏ కూర చేస్తావు? ఓరి ఏమి తినరా నాయన, పగలే పద్దాకులు మాంసంతో 3 పూటలు తిన్నావు, 4 పూటలు తిన్నావు, సరిపెట్టుకోరాదా? మళ్ళీ సాయంత్రం రాత్రిపూట పడుకునే ముందు మళ్ళీ కోడిగుడ్డట్టు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ తిండి మాడి మసి అయిపోయిను కాక. ఆమేన్. ఎంత దుర్మార్గం అండి, మామూలు దుర్మార్గం అది. మీరు ఎప్పుడన్నా ఈ చెరుకు రసం అది తీసే మిషన్ చూసారా? అది ఎంత గడబెట్టినా దాంట్లో చెప్పండి ఏం చేసేది? అంతే పీల్చి పిప్పి చేసేస్తుంది, అంతే కది. ఈ మిషన్లోనికి చక్రాలు పెట్టినా తింటూనే ఉంటారు, అరిసెలు పెట్టినా తింటూనే ఉంటారు, అరటిపళ్ళు పెట్టినా తింటూనే ఉంటారు, పాకం పెట్టినా తింటూనే ఉంటారు. అమ్మా కొట్టుకాడికి పోతే చెయ్యి ఆగదు, మినపప్పు తింటుంటారు, అమ్మా కందిపప్పు తింటుంటారు, పెసరపప్పు తింటుంటారు, శనగలు తింటుంటారు. పొట్లం కట్టే వాటిలో కూడా ఆ పొట్లం కట్టడానికి వేసిన దాంట్లో ఆగాగు రెండు తీసుకొని అని చెప్పి తింటుంటారు. ఏమండి బూందీ కట్టించడానికి పోతే వాడు బూందీ ఆడుతూ ఉంటే అందులో ఆగదండి కడుపు. ఏమండి ఎప్పుడన్నా శరీరం అలసిపోతే ఏం చేస్తాం? గబా కూలర్ ఉంది కదా చల్లదనం అని చెప్పేసి పరుగులు ఎత్తుకొని కూలర్ కింద కూర్చుంటాం, ఏసీ కింద కూర్చుంటాం, ఫ్యాన్ కింద కూర్చుంటాం, రెస్ట్ తీసుకుంటాం. బాగానే ఉంది, రెస్ట్ తీసుకుంటాం. కానీ పొద్దున మొదలుకొని నువ్వు పడుకునే వరకు నాన్ స్టాప్గా దీనికి ఏమైనా ఖాళీ ఉంటుందండి? ఈ మిషన్ ఎప్పుడు ఫుల్గా ఇంత చెత్త తీసుకెళ్ళి అందులో పడేసి పడుకుంటే ఈ మిషన్కి ఏమైనా రెస్ట్ ఉంటుందయ్యా? రాత్రి
ఏముండదు. మళ్ళీ తెల్లారి పాటికి మళ్ళీ దాన్ని పిప్పి చేసి మళ్ళీ ఖాళీ చేస్తే కానీ మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ ప్లేట్లు 2-3 ప్లేట్లు ఇడ్లీ ఉందా, ఖాళీ ఉందా? అసలు ఈ మిషన్కి ఏమైనా ఖాళీ ఉంది? ఉంచుతున్నారా? ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే నువ్వు తిండిపోతు అయితే ఏం పెట్టుకోవాలి? గొంతుకి పెట్టుకుంటారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన, ఒక సై గారు మీటింగ్కి వెళ్తే ఆయనకు ఒక ఊత పదం, చాలు అనే పదం ఉంది బాగా. అంటే చాలు చాలు అంటాడు. అన్నం పెడుతున్నా మంచిలు ఎత్తుంటే చాలు అంటాడు, అన్నం పెడుతుంటే చాలు అంటాడు, కూర ఎత్తుంటే చాలు, సాంబార్ ఎత్తుంటే చాలు అంటాడు. పాపం చాలు చాలు అన్న మాట చాలాసార్లు ఆయన నోట వచ్చేసరికి ఈ పెట్టే వాళ్ళు ఏం చేశారు, పాపం ఎక్కడో తినొచ్చి ఉంటాడు అని చెప్పేసి అని తగ్గించి పెట్టారు. పాపం నేను చూస్తూనే ఉన్నా, బాగా తగ్గించి పెట్టారు. అప్పటికే నేను అమ్మా అయ్యగారు అట్ట అంటారు పెట్టండమ్మా అంటే, మేము పెడతానే ఉన్నాం అయ్యగారు పద్దాకలు వద్దు వద్దు అంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాగా బాధపడుతున్నాడు. ఏంటంటే బాధపడుతున్నాడంటే, ఏం చేస్తామన్నా నా ఊత పదాన్ని బట్టి నేనంతా కూర చూస్తేనేమో మంచి రుచిగా ఉంది, ఏట మాసం ప్రియులారా నోరు ఆగట్లేదు. చాలు అనే ఒక్క ఊత పదం చేత ఆ రోజు చెప్పండి మన జీవితంలో ప్రియులారా గమనించండి, మాంసం ఎచ్చుగా తినే వాళ్ళతో సహవాసం చేయకూడదు. మాంసం ఎచ్చుగా తినే వాళ్ళలో శరీర కోరికలు ఎక్కువగా ఉంటాయి ప్రియులారా. అందుకే దేవుని వాక్యాన్ని మనం చూస్తే సొలొమోనుకి ఎంతమంది భార్యలో అమ్మ, ఎంతమంది భార్యలో అమ్మ? సొలొమోనుకి ఎంతమంది భార్యలో? ఆయనకి 700 మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు 700 మంది. మరి ఉంచుకున్న వాళ్ళు ఎంతమంది తెలుసా? ఉపపత్నులు మొత్తం ఎంతమంది అయ్యారు? 1000 మంది భార్యలు. మనోడికి 1000 మంది భార్యలైతే 1000 మందితో సహవాసం చేయటానికి ప్రియులారా గమనించండి, ఆ కోరికలు ఎక్కడి నుండి వచ్చినాయ్యా అంటే కారణం ఏంటంటే సొలొమోను తినే తిండి మామూలు తిండి కాదు. బైబిల్లో రాజుల గ్రంథం అనుకుంటాను, రాజుల గ్రంథంలో ఆయన తిండి ఎంత భయంకరమైనటువంటి తిండి అంటే చాలా భయంకరమైన తిండి. సరే, నేను ఆ వచనాన్ని నేను మీకు తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఎడ్లు, మేకలు, గొర్రెలు ప్రియులారా గమనించండి, వందల శాల్తీలు, 1-2 కాదు, మళ్ళీ అవన్నీ కోసి వండి పెట్టేవాళ్ళు. ఆయన ఒక్కడే తినేవాడా? ఈ 100 జంతువుల మాంసం అక్కడే తినోడు అంటే కాదు, ఆయన స్టాఫ్ కూడా చాలా ఉంది. స్టాఫ్ అంతా తింటారు, కానీ అసలు ఎవరి కోసం చేశారు? మనోడు టేస్ట్ అది, సొలొమోను యొక్క టేస్ట్ అది. ఇప్పుడు అన్ని వంటలు చేసినప్పుడు, అన్ని రకాల వంటలు చేసినప్పుడు అన్నిట్లో నుంచి కొద్దిగానే పెడతారుగా మనోడికి, ఎంతో కొంత పెడతారుగా. ప్రియులారా గమనించండి, చూడండి, ఆ రకంగా తిన్నటువంటి వ్యక్తి అంతమంది భార్యల్ని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మధ్యలోని ఆత్మ సంబంధమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. ఆత్మ సంబంధంగా బ్రతకలేకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే అతికి మించిన మాంసం తినడం. ఒక దైవజనుడు అన్నాడు, ఎప్పుడు ఎవరైనా భోజనం పెడితే సగం ఆకలితోనే లే అన్నాడు. ఇంకా ఆకలిగా ఉండగానే లేవాలట. అప్పుడే కరెక్ట్గా మనం ప్రార్థన చేయగలుగుతాం, అప్పుడే కరెక్ట్గా మనము కన్నీరు గార్చగలుగుతాం, అప్పుడే మన పిల్లల కోసం రోధిస్తాం, మన భర్త మార్పు కొరకు రోధిస్తాం, మన ఇంట్లో ఉన్న సమస్యల కోసం కన్నీరు గారుస్తాం. ఆకలి లేకపోతే ప్రియులారా
మోకరించలేవండి నువ్వు ప్రభు దగ్గర, మోకరించలేవు. ఫుల్గా తినేస్తావు, ఇంకేం మోకాళ్ళు వేస్తావు చెప్పు? తినటంతోనే ఆవులింతలు మొదలు